హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైబ్స్. ఈరోజు మనం ఆల్మోస్ట్ ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఈ గోల్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటి నుంచి అయితే ఇస్తున్నానో అప్పటి నుంచి కూడా ఒక వీడియో చేయమని చాలామంది ఎన్నోసార్లు నన్ను అడగడం జరిగిందండి. ఇప్పటికీ అడుగుతూనే ఉన్నారు. అదే స్టడెడ్ జ్యువెలరీ గురించి ఇన్ఫర్మేషన్ అండి. స్టోన్ జ్యువెలరీ అంటే బంగారం పొదిగిన బంగారు ఆర్నమెంట్స్లో రాళ్ళు పొదిగిన నగలు, వీటి గురించి అది కొంచెం తెలుసుకోవాల్సిన సబ్జెక్టేనండి. దీని మీద చాలా రకాల అపోహలు, అనుమానాలు ఉన్నాయన్నమాట వాస్తవం. ఎందుకంటే జ్యువెలరీ, గోల్డ్ జ్యువెలరీ అంటే ప్లెయిన్ జ్యువెలరీ కొన్నంత ఈజీగా మనం స్టడెడ్ జ్యువెలరీ కొనలేమండి. కొంత అవగాహన, ఐడియా కంపల్సరిగా ఆ నాలెడ్జ్ ఉండటం అనేది అవసరం. అది లేదనుకోండి, మీకు అపోహలు, అనుమానాలు ప్లస్ జ్యువెలర్ ఎక్కువగా మిమ్మల్ని అది అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం కూడా స్టడెడ్ జ్యువెలరీలో ఉంది అన్నమాట వాస్తవం అండి. అది నేను కూడా ఒప్పుకోవాల్సిందే. సో ఈరోజు మీకు కంప్లీట్ పిక్చర్ ఇవ్వబోతున్నాను స్టడెడ్ జ్యువెలరీ గురించి. ఈ వీడియో పూర్తిగా మీరు ఎండింగ్ వరకు చూడండి. ఒకసారి కాదు, అవసరమైతే ఈ క్యాల్కులేషన్ అర్థం చేసుకోవడం కోసం 2 సార్లు చూడండి, తప్పులేదు. బట్ పూర్తిగా ఒకసారి మీరు అర్థం చేసుకోగలిగితే ఈ వీడియో, ఇక మీరు స్టడెడ్ జ్యువెలరీ కొనటంలో మీకు ఎటువంటి అనుమానాలు, డౌట్స్ రావండి. చాలా హ్యాపీగా స్టడెడ్ జ్యువెలరీ కొనుక్కోగలుగుతారు. మిమ్మల్ని ఏ జ్యువెలరీ మోసం చేయలేడు. సో సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈరోజు మనం స్టడెడ్ జ్యువెలరీ గురించి కంప్లీట్ పిక్చర్ ఇవ్వబోతున్నాను. మెయిన్గా మీకు తెలుసండి, మన సౌత్ ఇండియన్ జ్యువెలరీలో స్టడెడ్ జ్యువెలరీ అంటే స్టోన్స్ అంటే ముఖ్యంగా తెల్లరాళ్ళు అంటే సీజెడ్స్, క్యూబిక్ జర్కానియా, 2 కెంపు, రూబీ, అలాగే ఎమరల్డ్, పచ్చ, ఈ 3 రకాల స్టోన్స్ విరివిగా మనకి వాడటం జరుగుతుంది. స్టడెడ్ జ్యువెలరీ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేవి ఈ 3 రకాల రాళ్లే. ఇంకా నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్తే అది డైమండ్ అండి. ఈ వీడియో మీరు పూర్తిగా అర్థం చేసుకోగలిగితే డైమండ్ జ్యువెలరీ కొనడానికి కూడా ఇక మీకు ఎటువంటి అనుమానాలు, అపోహలు ఉండవు. ఎస్. సో ఫ్రెండ్స్, స్టోన్స్ జ్యువెలరీలో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. సో ముఖ్యంగా నేను మీకు ఈరోజు ఆ క్యాలిక్యులేషన్తో పాటుగా మార్కెట్లో నడుస్తున్న ఈ స్టడెడ్ జ్యువెలరీ, ఈ స్టోన్స్ క్వాలిటీ అండ్ ప్రైస్ కూడా చెప్పబోతున్నాను. మీకు అవగాహన ఉంటుంది. సో ముఖ్యంగా మనకి సీజెడ్స్, రూబీ, ఎమరల్డ్, ఈ 3 రకాల స్టోన్స్ ఇంపార్టెంట్ అండి. వీటి గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకుందాం. డైమండ్స్ అనేది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్, దాని గురించి మనం ఇంకొకసారి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మీరు ఫేస్ చేసే ప్రాబ్లం ఈ 3తోనే, ఈ స్టడెడ్ జ్యువెలరీలో ఈ 3 స్టోన్స్తోనే ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో దీని గురించి మాట్లాడుకుందాం. సో సీజెడ్స్, రూబీ, ఎమరల్డ్, తెల్లరాళ్ళు, కెంపు, పచ్చ, ఈ 3 రాళ్ళు సీజెడ్స్ జనరల్గా ఎలా క్యాల్కులేట్ చేస్తారు? మీ జ్యువెలరీలో ఉన్న ఆ రాళ్ళు, ఆ జ్యువెలరీ మీకు ఇస్తున్న వెయిట్ కరెక్టేనా? సీజెడ్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్, మీరు 100 గ్రామ్స్ నెక్లెస్ తీసుకున్నారండి. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా నేను క్యాల్కులేషన్ చెప్పబోతున్నాను. మీకు 100 గ్రామ్స్ నెక్లెస్ తీసుకున్నారు మీరు, రాళ్ళ ఐటమ్. అందులో సీజెడ్స్ ఉంటాయి, రూబీ ఉంటుంది, ఎమరల్డ్, అలాగే పర్ల్స్ కూడా ఉంటాయండి. పర్ల్స్, ముత్యాల్లో ముఖ్యంగా 2 రకాలు ఉంటాయండి. ఒకటి సౌసీ పర్ల్స్, అలాగే న్యాచురల్ పర్ల్స్. ఇలా 2 రకాలు ఉంటాయండి. జనరల్గా మీకు సౌసీ, ఈ కాస్ట్ కూడా మీకు నేను చెప్పబోతున్నాను. సో ఒక 100 గ్రాముల నెక్లెస్ తీసుకున్నారు. అందులో జ్యువెలర్ మీకు ఆ ట్యాగ్ మీద మెన్షన్ చేసి ఉంటాడు. సపోజ్ ఒక 10 గ్రామ్ స్టోన్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ 10 గ్రామ్ స్టోన్స్ మొత్తం కలిపి ఇస్తాడండి ట్యాగ్ మీద. రూబీ, సీజెడ్, రూబీ, ఎమరల్డ్, పర్ల్స్ అన్ని కంప్లీట్గా స్టోన్స్ గ్రాస్ వెయిట్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ముఖ్యంగా మనం గమనించవలసింది,
స్టోన్స్ ఎప్పుడు మీకు కాస్ట్ గ్రామ్స్లో ఉండదండి, క్యారెట్స్లో ఉంటుంది. ఈ క్యారెట్స్ ఏంటి? సో ఈ ఇచ్చిన ఈ గ్రామ్స్ని, ఇది గ్రామ్స్ వెయిట్లో ఉందండి, 10 గ్రామ్స్. సో మీకు మైనస్ చేస్తే 90 గ్రామ్స్. దీన్ని మనం గ్రాస్ వెయిట్ అంటామండి, దీన్ని నెట్ వెయిట్ అంటాం. నెట్ వెయిట్ అంటే బంగారం, ఆ ఆర్నమెంట్లో ఉన్న బంగారం రాళ్ళు తీసేసిన తర్వాత పూర్తిగా మెటల్ ఎంత ఉందో దాన్ని నెట్ వెయిట్ అంటాం జరుగుతుంది. సో జనరల్గా ఈ 10 గ్రాములు మైనస్ స్టోన్స్ మైనస్ అంటాం, నెట్ వెయిట్ వస్తుంది. ఈ నెట్ వెయిట్ మీద మీకు జనరల్గా వేస్టేజ్ ఛార్జ్ చేయడం జరుగుతుందండి. గమనించండి, వేస్టేజ్ ఎప్పుడు నెట్ వెయిట్ మీద ఛార్జ్ చేయాలి, గ్రాస్ వెయిట్ మీద కాదు. గ్రాస్ వెయిట్ మీద క్యాల్కులేట్ చేసే కొన్ని బిల్స్ నేను చూశాను, గమనించగలరు. సో సపోజ్ ఎగ్జాంపుల్ 15% అనుకుందాం విఏ. సో ఈ 90 గ్రామ్స్కి 15% వేస్టేజ్ అన్నాడు. మీకు తెలుసు కదా క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో. 90 ఇంటూ 15% అంటే డివైడెడ్ బై 100. ఆల్మోస్ట్ మనకి 13.5 గ్రామ్స్, 13.5 గ్రామ్స్ వేస్టేజ్ వచ్చిందండి. సో మనం 310. సో ఈ ఆర్నమెంట్ మీకు వేస్టేజ్ కలిసి, స్టోన్స్ మైనస్ చేసిన తర్వాత వేస్టేజ్ కలిసి 103 గ్రామ్స్, 103.500 మిల్లీగ్రామ్స్ వెయిట్ వచ్చిందండి. ఇది మీరు జ్యువెలరీకి పే చేయవలసిన యాక్చువల్ వాల్యూ అండి. దీనికి మనకి ఇక్కడ మనం సపోజ్ ఇది 22 క్యారెట్స్ అండి, 22 క్యారెట్స్ ఆర్నమెంట్ క్యాల్కులేషన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు తీసుకోవాల్సిన రేటు 22 క్యారెట్స్ రేట్ అండి, 24 క్యారెట్స్ రేట్ కాదు. కొంతమంది మిమ్మల్ని అలా 24 క్యారెట్స్ రేట్ కూడా వేస్తూ ఉంటారు, గమనించగలరు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈరోజు రేట్ ప్రకారం ఒక 4300 ఉందనుకుందాం పర్ గ్రామ్. సో 103.5 ఇంటూ 4300. సో 4,45,050 రూపాయలు. ఇది 4,40,050 రూపాయలు ఈ 100 గ్రాముల ఆర్నమెంట్ తాలూకు ప్రైస్ అండి. సో దీని మీద మీకు ఇప్పుడు జిఎస్టీ క్యాలిక్యులేషన్ అవుతుంది 3%. ఆ 3% కూడా సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ రెండు రకాలుగా 1.5 క్యాలిక్యులేట్ చేస్తారు. నేను బల్క్గా మీకు 3% క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. ఇంటూ 3% డివైడెడ్ బై 100 అప్రాక్సిమేట్లీ 13,351 రూపాయలు వచ్చింది. 13,351 రూపాయలు జిఎస్టీ వచ్చిందండి. ప్లస్ 4,45,050 రూపాయలు మన వాల్యూ. సో టోటల్ 4,58,401 రూపాయి. ఇది మన టోటల్ ఆర్నమెంట్ వాల్యూ అండి. సో ఈ రకంగా మీరు ఒక స్టడెడ్ జ్యువెలరీ కొనుక్కున్నప్పుడు క్యాల్కులేషన్ చూసుకోండి, ఫేర్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది క్యాల్కులేషన్ అండి. క్యాల్కులేషన్ పార్ట్ మీకు యాక్చువల్గా ఈ స్టోన్స్ ఎలా క్యాల్కులేట్ చేయాలి, వేస్టేజ్ ఎక్కడ క్యాల్కులేట్ చేయాలి, జిఎస్టీ ఎలా క్యాల్కులేట్ చేస్తారు, ఈ రకంగా చెప్పడం జరిగింది. సో మనం ఇప్పుడు స్టోన్స్ క్యాల్కులేషన్, స్టోన్స్ ఎలా క్యాల్కులేట్ చేస్తారు, స్టోన్స్ వాల్యూ ఎలా తెలుసుకోవాలి, స్టోన్స్ ఏ రేంజ్లో స్టోన్స్ జనరల్గా మార్కెట్లో నడుస్తున్నాయి, ఎంత ప్రైస్ ఛార్జ్ చేస్తున్నారు అన్న దాని గురించి తెలుసుకుందాం. 2 సబ్జెక్టులు అండి. ఒకటి క్యాల్కులేషన్, గోల్డ్ క్యాల్కులేషన్ గురించి చెప్పాను, స్టోన్స్ ఎలా మైనస్ చేయాలో. ఇప్పుడు స్టోన్స్ వాల్యూ ఎలా క్యాల్కులేట్ చేయాలో చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ ఆర్నమెంట్లో మీకు 10 గ్రాముల రాళ్ళు ఉన్నాయని చెప్పాను. గ్రామ్స్ స్టోన్స్ అండి. మైనస్ చేయటం అయితే గ్రామ్స్లోనే మైనస్ చేస్తాము, బంగారం మైనస్ గ్రామ్స్లోనే చేయాలి కాబట్టి. బట్ మీకు గమనించగలరు, బంగారం ఎప్పుడు
గ్రామ్స్లో క్యాలిక్యులేట్ చేస్తే స్టోన్స్ ఎప్పుడు మనకి క్యారెట్స్లో క్యాలిక్యులేట్ చేయాలండి. మరి స్టోన్స్ గ్రామ్స్లో ఉన్న ఈ స్టోన్స్ని క్యారెట్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ మీకు ఒక క్యారెట్ ఈజ్ ఈక్వల్ టు 200 మిల్లీగ్రామ్స్ అండి, మిల్లీగ్రామ్స్. సో ఒక క్యారెట్ ఈజ్ ఈక్వల్ టు 1 క్యారెట్ ఈజ్ ఈక్వల్ టు 0.200 మిల్లీగ్రామ్స్ అండి. సో మీకు ఒక గ్రామ్ ఇంటూ 5, అదే 5 క్యారెట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 గ్రామ్. సో ఇలా మీకు గ్రామ్స్ని క్యారెట్స్లో మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. ఇప్పుడు మీకు జనరల్గా మీరు గమనించగలరు, స్టోన్స్ క్యాలిక్యులేషన్ ఎప్పుడు క్యారెట్స్లో జరగాలి, పర్ క్యారెట్ మాత్రమే స్టోన్స్ క్యాలిక్యులేషన్ చేయాలి. జనరల్గా నేను గమనిస్తూ ఉంటాను, ఈ 10 గ్రాముల స్టోన్స్ 25,000 అయింది అంటాడు. దీనికి బ్రేకప్ ఉండదండి. మీరు అడుగుతారు 25,000, మీరు ఏదో బార్గెన్ చేస్తారు, 1000-1500 తగ్గిస్తాడు, అలా ఛార్జ్ చేస్తూ ఉంటారు. అలా కాదండి. స్టడెడ్ జ్యువెలరీ ఎలా కొనుక్కోవాలో చెప్తాను. స్టడెడ్ జ్యువెలరీ కొనుక్కునేటప్పుడు మీకు ఈ 10 గ్రాములు బ్రేకప్ తీసుకోవాలండి. ఇందులో సీజెడ్స్ ఎంత ఉన్నాయి, రూబీ ఎంత ఉన్నాయి, ఎమరాల్డ్ ఎంత ఉంది, పర్ల్స్ ఎంత ఉన్నాయి, ఇలా బ్రేకప్ తీసుకోవాలి. అది కూడా క్యారెట్లో తీసుకోవాలి. ఎగ్జాంపుల్, మీకు ఈ 10 గ్రామ్స్ రూబీ సీజెడ్ ఒక 2 గ్రామ్స్ ఉన్నాయి అనుకుందాం. అలాగే రూబీ ఒక 2 గ్రామ్స్ ఉన్నాయి అనుకుందాం. ఎమరాల్డ్ ఒక 2 గ్రామ్స్ ఉన్నాయి అనుకుందాం. పర్ల్స్ ఒక 2 గ్రామ్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, 4 గ్రామ్స్ ఉన్నాయి అనుకుందాం. మనకి ఇక్కడ 4 గ్రామ్స్ క్యాల్కులేషన్ కోసం 4, 6, 8, 10 10 గ్రామ్స్ ఇక్కడ సరిపోయింది. సో ఈ 10 గ్రామ్స్ని మనం క్యారెట్స్లోకి మార్చుకోవాలండి. క్యారెట్స్లో మార్చుకున్న తర్వాత వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సపోజ్ ఈ 2 గ్రామ్స్ ఉంది. మీకు 2 గ్రామ్స్ అంటే ఎంతండి? 1 క్యారెట్ ఈజ్ ఈక్వల్ టు 200 మిల్లీస్ అని చెప్పాను. సో 2 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు 10 క్యారెట్స్. 10 క్యారెట్స్కి ఎప్పుడు 2 సున్నాల్లో గుర్తిస్తూ ఉంటామండి, గ్రామ్స్కి ఎప్పుడు 3 సున్నాల్లో గుర్తిస్తాం. గమనించండి. సో 10 క్యారెట్స్ సీజెడ్స్ ఉన్నాయండి. సో ఇప్పుడు ఈ 10 క్యారెట్ సీజెడ్కి జనరల్గా సీజెడ్కి పర్ క్యారెట్ ఎంత ఛార్జ్ చేస్తారు? జనరల్గా గ్రామ్స్లో ఛార్జ్ చేస్తూ ఉంటారు, బల్క్గా చెప్పేస్తూ ఉంటారు. మనమేదో మనకు తెలిసిన బార్గెన్ చేస్తూ ఉంటాం, అయిపోతూ ఉంటుంది. అలా కాదండి. జనరల్గా మార్కెట్లో మీకు ఈ సీజెడ్లో అంటే ముఖ్యంగా 2 రకాల క్వాలిటీలు అవైలబిలిటీ ఉన్నాయండి. ఒకటి బ్రాండెడ్, రెండోది నాన్ బ్రాండెడ్. సీజెడ్ ముఖ్యంగా మనకి ఒకటి సిగ్నిటీ అనే ఒక బ్రాండ్ ఉందండి. రెండోది చోరాస్కీ అనే ఒక బ్రాండ్ ఒకటి ఉంది. సిగ్నిటీ అనే ఒక బ్రాండ్ ఉంది. బ్రాండ్ గురించి ఎక్కువ టెన్షన్ పడకండి. ఈ 2 క్వాలిటీ ఒక రకంగానే వస్తాయండి, ప్రైస్ కూడా ఒకటే ఉంటుంది. ఇంకా రెండోది నాన్ బ్రాండ్ అండి. నాన్ బ్రాండ్ సీజెడ్స్ అంటే వాటికి బ్రాండ్ ఉండదు. అవి చైనా నుంచి లేదా మనకి సింగపూర్ లాంటి కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ అవుతూ ఉంటాయి. క్వాలిటీ చాలా బాగుంటాయండి అవి కూడా, బట్ ప్రైస్లో కొంచెం డిఫరెన్స్ వస్తుందండి. ఎనీవేస్ మీరు సిగ్నిటీ వాడమని అడగండి లేదా చోరాస్కీ. సిగ్నిటీ అనే వర్డ్ జనరల్గా బాగా వాడుతూ ఉంటారు. సో సిగ్నిటీ స్టోన్స్, సిగ్నిటీ సీజెడ్ వాడమని అడగండి చేసుకునేటప్పుడు. వీటి ప్రైస్ జనరల్గా ఎలా ఉంటుందంటే మీకు మామూలుగా జనరల్గా మీకు ఈ సీజెడ్స్ అయితే బ్రాండెడ్ అనుకోండి, బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్. బ్రాండెడ్ సీజెడ్స్ అయితే మీకు క్యారెట్ ఆల్మోస్ట్ మీరు ఒక 450 రూపీస్ దాకా కూడా వెళ్ళొచ్చండి. స్టోన్ సైజుని బట్టి కొంచెం వేరియేషన్ ఉంటుంది, బట్ ఓవరాల్గా 5 cent స్టోన్ ఉండొచ్చు, 10 cent స్టోన్ ఉండొచ్చు. అలాగే రౌండ్కి ఒక వాల్యూ ఉంటుందండి, ఓవెల్కి ఒక వాల్యూ ఉంటుంది, మార్కిస్ అంటే రైస్ షేప్లో ఉన్న స్టోన్కి ఒక వాల్యూ ఉంటుంది. బట్ ఆ వాల్యూస్ అని మీకు పని లేదండి. ఓవరాల్గా అన్నీ కలిపి ఒక బల్క్గా ఒక యావరేజ్ ప్రైస్ తీసుకుంటే 450 రూపీస్ వరకు క్యారెట్ కూడా మీరు వెళ్ళొచ్చు బ్రాండెడ్.
నాన్ బ్రాండెడ్ అనుకోండి ఓ 100 రూపీస్ తక్కువ ఉంటుందండి, 350 రూపీస్ వరకు కూడా మీరు జ్యువెలర్ దగ్గర బార్గెయిన్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ రూబీ అండి. రూబీ సౌత్ ఇండియాలో, ఆల్మోస్ట్ ఇండియాలో, ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో ఒకటే క్యారెట్, ఒకటే క్వాలిటీ వస్తుందండి. ఇంతకుముందు మీకు రూబీ మనకి బ్యాంకాక్ నుంచి ఇంపోర్ట్ చేసేవాళ్ళం అండి, కాస్ట్ ఎక్కువగా ఉండేది, కస్టమ్స్ డ్యూటీస్ ఇవి ఉండేవి. బట్ ఇప్పుడంతా ఇండియాలోనే మనకి కటింగ్ అంతా జరుగుతుందండి, మైనింగ్ కటింగ్. సో ఈ రూబీ ఇప్పుడు యావరేజ్లో మీకు ఒక యావరేజ్ ప్రైస్ చెప్తున్నానండి, ఒక 50 రూపీస్ వరకు కూడా ఎక్కువ తక్కువలు ఉండొచ్చు. మీరు అది జ్యువెలర్తో మీరు బార్గెయిన్ చేసుకోవచ్చు, నెగోషియేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మంచి క్వాలిటీ రూబీయే చెప్తున్నానండి, మరి థర్డ్ క్లాస్ ఐటమ్స్ గురించి నేను మాట్లాడట్లేదు. నేను చెప్పే ఈ ప్రైస్లన్నీ కూడా ఒక రెప్యుటేటెడ్ జ్యువెలర్ వాడే క్వాలిటీ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. రూబీ జనరల్గా మీకు మార్కెట్లో 350 రూపీస్ నుంచి 450 రూపీస్ పర్ క్యారెట్, పర్ గ్రామ్ కాదండి, పర్ క్యారెట్, ఈ ప్రైస్ వరకు కూడా ఈ మధ్యలో మీరు నెగోషియేట్ చేసుకోవచ్చు. అలాగే ఎమరాల్డ్ సేమ్ అండి, పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. మీకు ఎమరాల్డ్ కూడా 350 to 450 రూపీస్ క్యారెట్ చేసుకోవచ్చు. బట్ ఎమరాల్డ్స్లో మీరు టాప్ క్వాలిటీ, మంచి క్వాలిటీకి వెళ్ళగలిగితే దానికి అన్లిమిటెడ్ ప్రైసెస్ ఉన్నాయండి. ఎమరాల్డ్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, మంచి స్టోన్ అండి. అది మీకు క్వాలిటీలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. జనరల్గా మార్కెట్లో ఈ 350 to 450 రేంజ్లో మీరు వెళ్ళగలిగితే రీజనబుల్ క్వాలిటీ, రీజనబుల్ ప్రైస్ అండి, మంచి క్వాలిటీ దొరుకుతుంది. బట్ వెళ్ళగలిగితే 1000 రూపీస్ పర్ క్యారెట్ వరకు కూడా ఉన్నాయండి. బట్ అది డైమండ్ జ్యువెలరీలో వాడుతూ ఉంటాం, మన జనరల్గా స్టడెడ్ జ్యువెలరీలో వాడే క్వాలిటీ కాదు అది. సో నెక్స్ట్ పర్ల్స్ అండి. పర్ల్స్లో 2 రకాలు మీకు చెప్పాను, ఒకటి సౌత్ సీ పర్ల్స్, రెండోది న్యాచురల్ పర్ల్స్ అండి. ఇవి జనరల్గా మీకు ఒక 250 రూపీస్ క్యారెట్ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. సౌత్ సీ పర్ల్స్ అంటే కొంచెం పెద్ద సైజ్ వస్తాయండి, పింక్ కలర్లో ఉంటాయి. అలాగే న్యాచురల్ పర్ల్స్ అంటే చిన్నవి మాత్రమే వస్తాయండి, పెద్ద సైజ్ రావు. సో యావరేజ్గా మీరు 250 రూపీస్ పర్ క్యారెట్ వరకు కూడా మీరు పర్ల్స్ నెగోషియేట్ చేసుకోవచ్చు. సో ఈ ప్రైసెస్ ఫాలో అవ్వండి, మీకు ఒక రీజనబుల్ క్లియర్ పిక్చర్. మీరు ఎక్కువగా ఇంకా ఈ రకంగా మీరు 25,000 రూపీస్ అతను చెప్పినా ఇలా మీరు బ్రేకప్ చేసుకోండి, బ్రేకప్ చేసుకుని క్యాల్కులేషన్ చేసుకోండి, యావరేజ్గా ఎంత వస్తుందో మీకు ఐడియా వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, మ్యాక్సిమం స్టోన్స్ గురించి ఒక అవగాహన. ఇంకా ఇందులో అన్కట్స్, డైమండ్స్, అన్కట్ డైమండ్స్, డైమండ్స్, ఇలా సింగిల్ కట్ డైమండ్స్ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఉందండి. అది చాలా రేర్. మనం అన్కట్స్ ఈ మధ్య ఆల్మోస్ట్ తగ్గిపోయిందండి మార్కెట్లో. అన్కట్స్ ఎవరో పెద్దగా వాడట్లేదు, వాల్యుబుల్ కూడా కాదు. సో ఆ సబ్జెక్ట్ గురించి మనం ఇంకొకసారి మాట్లాడుకుందాం. ఇన్ఫ్యాక్ట్ నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈ రూబీ, ఈ సీజెడ్ రూబీ, ఎమరాల్డ్, పర్ల్స్ వీటికి రిటర్న్ వాల్యూ ఏమి ఉండదండి. ఒకసారి కొనుక్కునేటప్పుడే మనం పే చేస్తాం. సో కొనుక్కునేటప్పుడే మీరు రీజనబుల్ ప్రైస్లో తీసుకోగలిగితే రాళ్ళ జ్యువెలరీ వాడాలన్నా మీ కోరిక రీజనబుల్ అండి, అందులో అనుమానం లేదు. రీసేల్ వాల్యూ లేదు కదా అని రాళ్ళ జ్యువెలరీ వాడకూడదని లేదు. రాళ్ళ వాడకపోతే, స్టోన్స్ వాడకపోతే జ్యువెలరీలో మోడల్స్ తీసుకురాలేము. ప్లెయిన్ జ్యువెలరీలో, ప్లెయిన్ గోల్డ్లో అన్ని రకాల ఆర్ట్ క్రియేట్ చేయలేమండి. ఆ రాళ్ళు వచ్చినప్పుడే మీకు ఆ జ్యువెలరీలో ఆర్ట్ వస్తుంది. మీ ఆడవాళ్ళకి అది చాలా ఇష్టం. సో అందులో ఎటువంటి అనుమానం లేదండి. రీజనబుల్ ప్రైస్లో బార్గెన్ చేసి తీసుకోండి, హ్యాపీగా జ్యువెలరీ వాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మ్యాక్సిమం నాకు తెలిసిన అవగాహన మేరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాను. ఇంకా ఏదైనా నేను చెప్పడంలో మిస్ అయినా, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.